హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మైదా పిండి లేకుండా బియ్య పిండితో ఈజీగా టేస్టీగా మైసూర్ బోండాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా రకాల బోండాలు చేస్తుంటారు, కానీ మైసూర్ బోండాలంటే మైదా పిండితోనే ఎక్కువ చేస్తుంటారు. కానీ ఇలా ఒక్కసారి బియ్య పిండితో ట్రై చేసి చూడండి, అచ్చం హోటల్లో ఉండే మైసూర్ బోండాల టేస్ట్ వస్తుందండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే బ్రేక్ఫాస్ట్లో అయినా మనం ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. లోపల నుంచి సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ బియ్యపిండితో మైసూర్ బోండాలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. నేను పొడి బియ్యపిండి తీసుకుంటున్నానండి, ఇంట్లో పట్టించిన బియ్యపిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రెడీమేడ్గా ఉండే పిండి అయినా తీసుకోవచ్చు. అన్ని కొలతలను గిన్నె లేదంటే గ్లాస్తో తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. మీరు కావాలంటే మైదా పిండి వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను ఇలా మొత్తం మైదా పిండి లేకుండా చూపిస్తున్నానండి. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు తీసుకుంటే ఇంకా టేస్టీగా వస్తాయండి బోండాలు అయితే. ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటే చూడండి, అది వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటే బోండాలు కూడా మంచిగా వస్తాయండి. ఇప్పుడు ఇలా రౌండ్గా తిప్పుతూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పిండిని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోవాలండి. ఇలా బోండాలు వేసే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే 5 నిమిషాలైనా ఉంచుకోవచ్చు. ఇక నేను 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదండి, ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండికి. ఇప్పుడు పిండిలో మనము సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర 1/4 కప్పు వేసుకోవాలండి. కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు నేను ఒక 2 దాకా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వరకు మనం దీంట్లో ఉప్పు ఏమీ వేయలేదండి. ఇప్పుడు దీంట్లో మీకు టేస్ట్ ఎంత సరిపోతుందో ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకొని ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు బోండాలు అంతా మంచిగా వస్తాయండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం బోండాల్ని వేసుకోవాలండి. బోండాలు వేసేటప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. లో ఫ్లేమ్లో ఉంచితే మనకు బోండా షేప్ సరిగా రాదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని బోండాలు వేసుకోవాలండి. ఈ బోండాలు మనం ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకు మంచిగా వస్తాయండి బోండాలు అయితే. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని బోండాలను వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా అలానే ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు చక్కగా వేగి
చాలా బాగా వస్తాయండి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్లో లేదంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. బోండాలంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అచ్చం హోటల్లో ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. ఇలా మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు లోపల వరకు మంచిగా వేగి పచ్చిదనం అనేవి ఉండదు అస్సలు. ఇలా అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా జాలి ఉన్న గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బొండాలను కూడా మనం ఆయిల్లోకి తీసుకోవాలి. ఆయిల్ నుంచి ఇలా తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇక నేను మరికొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇదే విధంగా 1 బై 1 అన్ని బోండాలను ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కమ్మగా అచ్చం బయట కొన్నట్టే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు హైజీనిక్గా హెల్తీగా టేస్టీగా చేసుకొని కమ్మగా తినొచ్చండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే 1 కప్పు బియ్యం పిండితో ఇలా టేస్టీగా ఉండే మైసూర్ బోండాలను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరినదో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయో. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.